ఈ నెల 24వ తేదీన జంగారెడ్డిగూడెంలో పలు దుకాణాలలో చోరీకి పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగతనాలపై సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ నందు కథనాన్ని ప్రసారం చేసిన విషయం వీక్షకులకు విదితమే. సీసీ ఫుటేజ్ లో ఒక దొంగ మాత్రమే కనిపించినప్పటికీ మొత్తం ముగ్గురు దొంగలుగా పోలీసులు గుర్తించారు. దొంగతనం జరిగిన రోజు వ్యవధిలోనే వీరిని అదుపులోకి తీసుకోవడంపై ఏఎస్పీ అభినందనలు తెలియజేశారు. వీరి వద్ద నుంచి 16,500 రూపాయల నగదుతో పాటు టీవీని స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ సుస్మిత తెలియజేశారు. పట్టణంలో డాంగనగర్ కు చెందిన తాడేపల్లి చిట్టిబాబు, బొట్టాయిగూడెం రోడ్డు విరోధులవారి వీధికి చెందిన షేక్ శంకర్లతో పాటు మరో మైనర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నివాసాలు, దుకాణాల సముదాయాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సుస్మిత తెలిపారు. ఇంటికి తాళాలు వేసి వేరే గ్రామాలకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని కోరారు. రికార్డ్ అయింది రీసెంట్ గా జంగారెడ్డిగూడెం లిమిట్స్ లో ఈ షాలిపేట సెంటర్ అక్కడ ఉన్న ఒక 3-4 షాప్స్ లో ఈ షట్టర్స్ డిస్టర్బ్ చేస్తున్నలాగే మనకి సీసీటీవీ ఫుటేజెస్ రికార్డింగ్ కనపడింది. అక్కడ ఒక షాప్ లో 18,000 క్యాష్ స్టీల్ చేయడం, ఒక షాప్ లో సీసీటీవీ డ్యామేజ్ చేయడం, అలాంటి యాక్టివిటీస్ జరిగింది. సో ఇదిలో మనం కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అదిలో కూడా ముగ్గురు అఫెండర్స్ ఐడెంటిఫై చేసి మనం అప్రిహెండ్ చేస్తున్నాము. ఇదిలో ఈ సీసీటీవీలో రికార్డ్ అయిన పర్సన్ హీ ఈజ్ అ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, మైనర్ పర్సన్. అదర్ 2 అఫెండర్స్ ఆర్ తాడేపల్లి చిట్టిబాబు అండ్ షేక్ శంకర్ అన్ని ముగ్గురు. ఈ 2 అక్యూజ్డ్ A1 A2 అండ్ ఒక చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ముగ్గురు జాయిన్ చేసి ఈ షట్టర్ అఫెన్సెస్ చేస్తున్నారు. దిస్ హ్యాపెండ్ ఆన్ 24th midnight ఇది చేస్తున్నారు. ఇదిలో మన చూసుకున్నాము అంటే ఈ తాడేపల్లి చిట్టిబాబు అండ్ షేక్ శంకర్ వాళ్ళకి ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. వాళ్ళ మీద షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ రెగ్యులర్ సర్వేలెన్స్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూస్ గా ఈ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది తర్వాత స్ట్రిక్ట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వెంటనే స్పీడీ ట్రయల్ జరిగి వాళ్ళు వాళ్ళకి కన్విక్షన్ వస్తున్నలాగే ఎఫర్ట్స్ విల్ బి టేకెన్ అప్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం పోలీస్ లిమిట్స్. వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా ఒక అఫెన్స్ కూడా మన నోటీస్ కి రావడం అనేది జరిగింది. ఈ డాంగే నగర్ అంగన్వాడీ సెంటర్ లో లోపల పెట్టుకున్న LED టీవీ ఒకటి అది కూడా స్టీల్ చేసుకున్నారు. ఇది మనకి నిన్న రోజు అక్కడ వెరిఫై చేసి అడిగినప్పుడు అంగన్వాడీ సెంటర్ నుంచి నిన్న రోజు కంప్లైంట్ తీసుకోండి అదిలో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఆన్ ద హోల్ మనం 16,500 రూపీస్ క్యాష్ అండ్ 1 Acer Pure LED టీవీ హాస్ బీన్ రికవర్డ్. టోటల్ రికవరీ మొత్తం 36,500 కి రికవరీ అనేది జరిగింది. మన రీసెంట్ గా చూస్తున్నాము అంటే లాస్ట్ 3 months లో ఆల్మోస్ట్ 34 అఫెన్సెస్ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఇంక్లూడింగ్ బోత్ జంగారెడ్డిగూడెం సర్కిల్ అండ్ చింతల్పూడి సర్కిల్ అనేది జరిగింది. ఇదిలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. ఫ్యూ కేసెస్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రికవరీ ఆఫ్ ప్రాపర్టీ కూడా మంచిగా చేస్తున్నాము. ఇది నుంచి మన పబ్లిక్ కి ఏం చెప్తున్నాము, ఏ అడ్వైజరీ ఇస్తున్నాము అంటే ఈ సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం ప్లేసెస్లో సీసీటీవీ పెట్టుకున్నారు బట్ అది మెయింటెనెన్స్ అండ్ ఈ క్వాలిటీ అనేది మంచిగా లేదు. ఇదిలో మనకి డిటెక్షన్లో కొంచెం ఇబ్బంది వస్తుంది. మీరు సీసీటీవీ అందరూ రెసిడెన్షియల్ ప్లేసెస్ అండ్ కమర్షియల్ ప్లేసెస్, ఈ షాప్స్ అలాంటి ప్లేసెస్లో సీసీటీవీస్ పెట్టుకున్నారు అంటే ఇట్ యాక్ట్స్ యాస్ బోత్ ప్రివెంటివ్ మెకానిజం అండ్ ఒక అఫెన్స్ జరిగింది అంటే డిటెక్షన్కి కూడా మనకి ఉపయోగపడుతుంది. సో అందరూ ఈ సీసీటీవీస్లో అవేర్నెస్ చేయడం, దిస్ అవేర్నెస్ విల్ బి ఇనిషియేటెడ్ అండ్ ఈ ఫుడ్ పెట్రోలింగ్ అండ్ అదర్ నైట్ బీట్ పెట్రోలింగ్ అండ్ డే బీట్ పెట్రోలింగ్ అనేది మన సైడ్ నుంచి స్ట్రిక్ట్ గా వి విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. సో ఇదిలో మనం కొంచెం ఇంటర్వెన్షన్స్, ఈ సిస్టమాటిక్ ఇంటర్వెన్షన్స్ చేయడం అనేది వి విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్. ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అన్ని LHMS సిస్టమ్ అన్ని మనకి ఉంది. అది మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ లో ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న అఫెన్సెస్ చూసి అది ఎక్కువ మన సబ్ డివిజన్ కి రిక్వెస్ట్ చేసి పెట్టుకోవడం అన్నది వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ఆన్. సో అన్ని లాక్డ్ హౌసెస్ ఎక్కడైనా వెళ్తున్నారు, లాక్ చేసి వెళ్తున్నారు అంటే LHMS రిక్వెస్ట్ పెట్టమని అడుగుతున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో లాక్ చేసి ఒక 2-3 days బయట వెళ్తున్నారు అంటే లోకల్ పోలీస్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళడం అనేది ఒక మంచి హ్యాబిట్. మనకి అక్కడ రెగ్యులర్గా సర్వేలెన్స్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి కోఆపరేషన్ ఫ్రమ్ పబ్లిక్ సైడ్ ఆల్సో వీఆర్ ఆస్కింగ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ సచ్ అఫెన్సెస్.